హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రాయలసీమలో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం మేము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఈ నువ్వుల లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా 2 కప్పుల నువ్వుల్ని తీసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. తర్వాత 1 కప్పు తురిమిన కొబ్బరిని, ఎండు కొబ్బరిని తీసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు తుంచుకున్న జీడిపప్పు పలుకుల్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆ కడాయి వేడైన తర్వాత దానిలో ఈ నువ్వుల్ని వేసి వేయించుకోవాలి. చిటపటలాడే శబ్దం రావాలి. అప్పుడు నువ్వులు వేగినట్టు అర్థం. ఇప్పుడు ఈ వేగిన నువ్వుల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇంతలోపు మనం ఈ లడ్డులోకి జీడిపప్పుల్ని వేయించుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్లను నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా తుంచి పెట్టుకున్న అరకప్పు జీడిపప్పుల్ని వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తురిమి ఉంచుకున్న ఎండు కొబ్బరిని కూడా దీనిలో వేసి ఒక 2 సెకండ్లు వేయించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఆ వేడికే ఆ కొబ్బరి వేగిపోతుంది. ఇప్పుడు నువ్వులు చల్లారాయో లేదో చెక్ చేసుకొని దానిలో ముందుగా మనం తురిమి ఉంచుకున్న బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. అంటే అంతా మిక్స్ అవ్వాలి, బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ నువ్వులు బెల్లం కలిపి ఉన్న మిశ్రమాన్ని సగం సగం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మిక్సీ పాడైపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. మరీ మెత్తగా చేయకూడదు. మనకు లడ్డు వచ్చేంత వరకు ఎంత అవసరమో అంతగానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా మనం వేయించుంచుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరిని వేసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు లడ్డూల్ని తయారు చేసుకోవాలి. లడ్డూలు కట్టుకోవాలి. ఇందులో వేసే డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, ఎవరికి ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో అలా తింటారు కాబట్టి నేను ఎక్కువ వేశాను. కాబట్టి మీకు ఎలా వసతి ఉంటే అలా వేసుకోండి. అప్పుడే లడ్డూలు బాగా వస్తాయి. ఈ విధంగా అన్ని లడ్డూల్ని కట్టుకోవడమే. అంతేనండి. ఎంతో ఆరోగ్యవంతమైన, రుచికరమైన నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. మామూలుగా చెప్తుంటారు కదా, రోజుకొక లడ్డు తింటే ఎముకలు చాలా బలంగా ఉంటాయని. కాబట్టి వీటిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.